ఈరోజు యేసుక్రీస్తు గురించి ఏముందంటే ప్రతి ఎన్నో సంవత్సరాల నుంచి మేము వింటున్నాం అని మీరు అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు యొక్క పుట్టుక అనేది ఒక మహత్తరమైన, ఒక అద్భుతకరమైన చరిత్రను తిరగ రాసే పుట్టుక అన్నమాట. లోకంలో అందరూ కూడా పుడతారు, పుట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ చరిత్రను తిరగ రాసేవాళ్ళు చాలా తక్కువ మంది పుడతారు. ప్రపంచాన్ని గెలవాలని దాదాపు ఒక 33 లేదా 34 సంవత్సరాలు వయసు అనుకుంటారు. ఒక వ్యక్తి ఏం చేశాడు, చిన్న వయసులోనే ప్రపంచాన్ని గెలవాలని ఆతృతతో ఉన్నాడన్నమాట. అలాగే ఒకసారి ఒక చిన్న బాబు ఉన్నాడు అన్నమాట. చిన్న బాబు అంటే ఇంచుమించు ఒక 10-15 సంవత్సరాల వయసు ఉంటుంది బాబు. ఒక పెద్ద కంపెనీ ఉందండి, చాలా పెద్ద కంపెనీ. ఆ పెద్ద కంపెనీ ముందు ఈ బాబు చెప్పులకు పాలిష్ కొట్టుకుంటూ ఉండేవాడు. చెప్పులకి ఏముంటున్నవాడు, చెప్పులకి షూలకి చెప్పులకి లెదర్ చెప్పులు ఉంటాయి కదా, వాటికి పాలిష్ కొట్టుకుంటూ ఉండేవాడంట. ఆ ఆఫీస్లో వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, మేనేజర్స్, అందరూ కూడా పెద్ద పెద్ద ఇంజనీర్స్ ఆ బాబు దగ్గరికి వచ్చి రోజు కూడా పాలిష్ చేయించుకుంటూ ఉండేవాడు. ఈ బాబు దృష్టి అంతా కూడా ఎప్పుడు కూడా కంపెనీ మీద ఉండేదంట. ఆ కంపెనీలో ఉన్న పెద్ద పెద్ద పరికరాల మీద తన మనసు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉండేది. ఏ రోజుకైనా ఆ కంపెనీలోకి వెళ్ళాలి, ఆ పరికరాలన్నీ కూడా నా చేతితో తాకాలి, నేను వాటిని దగ్గరుండి చూడాలని చెప్పి ఆ బాబుకి కోరుకుండేదాన్ని. అయితే ఒక రోజు ఏమవుతుందంటే, కొన్ని కోట్ల రూపాయలు ప్రతిరోజు కూడా టర్న్ ఓవర్, కొన్ని కోట్ల రూపాయలు ఖరీదైన వస్తువులు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆ కంపెనీలో జరుగుతూ ఉంటాం. అయితే ఒకనొక సమయంలో ఏమైందంటే, ఉన్నటువంటి ఒక రోబోటిక్ ఒక యంత్రం, చాలా పెద్ద యంత్రం, ఇంచుమించు 20 కోట్ల రూపాయలు ఖరీదు చేస్తే ఒక పెద్ద యంత్రం ఆగిపోయింది. అది ఆగిపోయి 15 దినాలు అయిపోయింది. రోజుకి సుమారుగా మరి చాలా నష్టం అనేది వస్తూ ఉందన్నమాట. ఇంచుమించు 2 కోట్ల రూపాయలు నష్టం వచ్చేస్తుంది రోజుకి. ఆ కంపెనీ పెట్టిన యజమానికి ఏం అర్థం కావట్లేదు. జర్మనీ నుండి, యూరోప్ నుండి, ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద పేరు పొందిన ఇంజనీర్స్ ని పిలిపించాడు. ఆ యొక్క మిషన్ అంతా కూడా వాళ్ళు అణువణువున పరిశీలన చేస్తున్నారు, కానీ ఎవరికి ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. ఎంత ప్రయత్నం చేసినా సొల్యూషన్ అనేది ఎవరు కూడా వెతకలేకపోతున్నారు అన్నమాట. పరిష్కారాన్ని మరి కనిపెట్టలేకపోతా ఉన్నారు. ఓ పక్క మరి ప్రపంచంలోనే ఒక అద్భుతకరమైన మొదటి స్థానంలో ఉన్న కంపెనీ యొక్క గ్రేడింగ్ అంతా కూడా కిందకు వచ్చేసింది. ఇప్పుడు యజమానికి చాలా కోపం వచ్చేస్తుంది. ఏంటి అయితే ఈ బాబు ఒకరోజు ఆ యొక్క యజమాని కాళ్ళు ఆ యొక్క షూని పాలిష్ చేసుకోవడానికి వచ్చినప్పుడు బాబు ఆ యజమానితో అడుగుతున్నాడు. మౌనంగా అతనికెళ్ళే చూస్తూ ఉంటుంటే, ఏంట్రా నాకు ఎలా చూస్తున్నాను, నేను చాలా కోపంతో త్వరగా పాలిష్ చేసి నేను లోపలికి వెళ్ళిపోవాలి, నాకు చాలా పనులు ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటుంటే, అలా తరిగి చూస్తూ ఉంటే ఆ యజమాని గారికి కొంతసేపటికి ఆ పిల్లవాడి కళ్ళల్లో ఒక అద్భుతకరమైన వెలుగు అక్కడ చూడడం జరిగింది అన్నమాట. చూసిన వెంటనే ఏం చేశాడంటే, ఆ బాబు అడుగుతున్నాడు, అయ్యా ఒకసారి మీ కంపెనీలోనే నన్ను తీసుకురాడండి, నేను మీ పరికరాన్ని, మీ పాడైపోయిన పరికరాన్ని నేను చూడాలనుకుంటున్నాను అంటే, నీకేం తెలుసా వచ్చిన పిల్లడు అని చెప్పండి. లేదు నన్ను తీసుకెళ్ళండి, మీకు ఒక మాట చెప్తాను అని చెప్తే, సరే అని చెప్పి ఆ పెద్ద పరికరం, ఆ రోబోటిక్ యంత్రం దగ్గరికి బాబుని తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత ఆ బాబు ఆ యొక్క యంత్రం చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాడు. యంత్రం చుట్టూ కూడా తిరుగుతూ దాన్ని పరిశీలన చేస్తున్నాడు. అప్పటికి కొంతమంది ఇంజనీర్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ అబ్బాయి యొక్క అవతారం చూస్తే ఎలా ఉందంటే, చిరిగిపోయిన చొక్కా వేసుకున్నాడు, మొత్తం అంతా మాసిపోయింది, ప్యాంటు చొక్కా మొత్తం అంతా మాసిపోయి చింపులు చుట్టూతో ఉన్నాడు. ఆ ఇంజనీర్స్ అందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకొని అందరూ కూడా టక్ వేసుకొని చక్కగా షూ వేసుకుని టై పెట్టుకుని ఒక మంచి ఆఫీసర్స్ లాగా. అయితే ఆ బాబు యంత్రం చుట్టూ తిరుగుతూ ఒక మాట అన్నాడు. ఈ యంత్రం లోపల లేదు సమస్య, ఈ యంత్రం వెలుపల ఒక 3 స్క్రూస్ ఉంటాయి, అందులో మధ్యలో ఉండే ఒక స్క్రూ ఈ యంత్రం ఏదైతే పరికరాలను ఎత్తేది ఉంటుందో ఈ స్క్రూకి దానికి ఒక కనెక్షన్ ఉంటుంది, అది లూజ్ అవ్వడం వల్లనే యంత్రం పనిచేయడం
అప్పుడు అక్కడ ఉన్న ఇంజనీర్స్ అందరూ మేము చదువుకున్న చదువంతా ఎన్నో సంవత్సరాలు చదివి నీకంటే మాకంటే నీకే ఎక్కువ చదువుగా ఏం మాట్లాడుతున్నారా? మేము ఎన్నో రోజులు తలా మొదలైపోయి మేము ఎదురు చూస్తున్నాం, పరిశీలన చేస్తున్నాం, అనుభవం చెక్ చేసాం, ఎక్కడ కూడా మాకు సమస్య కనబడడం నీ మాత్రమే కనబడిందా అని చెప్పినప్పుడు రండి అని చెప్పి అందరూ తీసుకొచ్చి చూపించాడు. ఈ స్క్రూ దానంతటా అది లూజ్ అయ్యేది కానీ కాదు, ఎవరో కావాలని దీన్ని లూజ్ చేశారు, అందుకే యంత్రం ఆగిపోయిందని చెప్పాడు. అందరికి పోరపోయింది, అది పోయింది. అరే మేము ఎవరం కనిపెట్టలేని ఒక చిన్న విషయాన్ని ఈ కుమారుడు కనిపెట్టాడు. ఎందుకు తెలుసా? వాడి హృదయంలో ఒక తలంపు ఉంది, ఏంటంటే ఒక పెద్ద ఇంజనీర్ నేను కావాలి. వాడు ఒక సామాన్యమైన రోడ్డు పక్కన షూలు పాలిష్ చేసుకుంటూ జీవనాన్ని జీవిస్తున్న వ్యక్తే, కానీ వాడి ఆశ చాలా గొప్పదండి. అందుకే వాడు చదవకపోయినా కానీ దేవుడిచ్చిన ఆ తలాంతు, ఆ పెద్ద యంత్రాన్ని వాడి ద్వారా ఏమైనది రన్ అవడానికి దేవుడు సహాయం. యేసు ప్రభు యొక్క పుట్టుక కూడా అంతేనండి. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి చరిత్రను సృష్టించడానికి వచ్చాడు. ఆయనే ఆది, ఆయనే అంతం. ఆయన ద్వారానే ఈ క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అనేది ప్రారంభించబడ్డది. మీరు యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు కానీ చదివితే అక్కడ ఒక వాక్యం ఉంటుంది, మనకు బాగా తెలుస్తున్న వాక్యం. ఆది యందు ఏముంది? వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు ఎక్కడున్నాడంట? సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగిన ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచంలో చాలా మంది పుడుతున్నారండి. ప్రతిరోజు కూడా గంటకి 2000 మంది పుడుతూ ఉన్నారు. అందరు కూడా ఎదుగుతూ ఉంటారు. యుక్త వయసుకి అందరు కూడా ఏమవుతారు? వస్తారు. కానీ యేసుక్రీస్తు కూడా యుక్త వయసుకు వచ్చాడు, కానీ ఆయన అందరికంటే భిన్నమైన వ్యక్తి అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన సాధారణమైన వ్యక్తి కాదండి. ఆయన ఆలోచనలు చాలా భిన్నమైనవి, ఆయన తలంపులు చాలా భిన్నమైనవి. అందుకే భక్తుడు అంటున్నాడు, యోహాను గారు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆదిలో ఆయన దేవుని యొద్ద నివాసం చేస్తాడు. సమస్తము ఈ సృష్టి అంతా కూడా ఆయన మూలంగా. ఆయన ఎలా పుట్టాడంటే పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి ఒక కన్యక ఆయనకి జన్మను ఇచ్చినది. దేవుడైన ఆయన ఒక మానవ జాతికి ఒక ముఖ్యమైన ఒక క్రియేటర్ గా ఆయన మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును. మానవ కోటికి ఆయనే ఒక గొప్ప నాంది పలికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి పురుషుడైన ఆదామును పుట్టించి ఆదాము నుండి పక్కడెముకలు తీసి అవ్వలు తయారు చేసి ఈ యొక్క మనిషి జాతిని దేవుడు ఏం చేశాడండి? సృష్టించాడు. అసలు యేసు ప్రభు వారు ఎందుకు పుట్టారు? ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో పుట్టాడు. ఏంటి ఆ ప్రత్యేకమైన ఉద్దేశం అని అంటే, రండి దేవుని వాక్యంలో ఒకసారి చూద్దాం. 19వ అధ్యాయం యోహాను సువార్త 10వ వచనం. ఎందుకు ఆయన పుట్టాడు, ఆయన ప్రత్యేకత ఏంటని నేను ఇక్కడ వాక్యం చెప్తాను. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను యొక్క నిర్బంధములో ప్రపంచ మానవాళి అంతా కూడా ఏమైపోయిందంటే కట్టబడి ఉన్నది. ఎవరి ఆధీనంలో ఉన్నారండి? సాతాను యొక్క ఆధీనంలో ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఈ రోజు ఎవరి ఆధీనంలో ఉన్నారు? ఎవరి చేత నడిపించబడుతున్నారంటే సాతాను చేత నడిపించబడుతూ ఉన్నాడు. అవునా కాదా? అవునండి. ఈరోజు మంచి మాటలు చెప్పే దేవుని మాటలు పక్కన పెట్టేసేసి లోకానుసారమైన మాటలకి ఎక్కువగా మనిషి ఏం చేస్తున్నాడు? ఆకర్షింపబడుతూ ఉంటున్నాడు. సాతాను యొక్క నిర్బంధంలో ఉన్న మనుషులను విడిపించడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే తప్పిపోయిన దాన్ని వెతకడానికి, తోలి వేసిన
చేర్చడానికి, గాయపరచబడిన వారి యొక్క గాయాలను కట్టడానికి ఆయన వచ్చాడు. దుర్బలముగా అంటే పనికి రాని వారిగా ఉన్న వారిని పనికొచ్చే పాత్రలుగా మార్చడానికి ఆయన లోకానికి వచ్చాడని యెహెజ్కేలు భక్తుడు 34వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాస్తా ఉన్నాడు. ఒకసారి చదువుతాను. యెహెజ్కేలు 34:16. యెహెజ్కేలు గ్రంథము 34:16. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే త్రొవ్విన వాటిని, బలము గల వాటికి శిక్షను మేత పెట్టి ఏం చేస్తానంటున్నాడు ప్రభు. ఎందుకు వచ్చాడంటండి? ఒకటి నశించిన దాన్ని వెతికి రక్షణ. ఏంటి నశించిపోయిందంటే ఈ రోజు అనేక మంది తప్పిపోయిన గొర్రెల వలె త్రోవ విడిచి నడుస్తూ ఉంటారు. తప్పిపోయిన వారు ఎవరెవరంటే త్రాగుబోతులు, తిరుగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, మాదక ద్రవ్యాలను సేవిస్తూ చిన్న వయసులోనే జీవితాన్ని పాడు చేసుకుంటూ అనేక మంది చేత అవమానించబడుతూ అనేక మంది చేత తోలివేయబడిన వారు ఎంతో మంది లోకంలో ఉన్నారు. ఈ రోజు గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఒక రోడ్డు మీద ఒక తాగుబోతు వెళ్తున్నాడు అనుకోండి, ఒక మత్తు పదార్థాలు సేవించేవాడు మీ కంటికి కనబడ్డాడు అనుకోండి, వాడి దగ్గర మీద యేసు ప్రభు నమ్ముకోవాలని జీవితం బాగోతుందంటే ఈ రోజు అటువంటి వ్యక్తుల ద్వారా కట్టుకున్న భార్యలు కానీ, కుటుంబానికి కానీ, తల్లిదండ్రులు కానీ ఎటువంటి సంతోషం లేక ఎంతో మంది ఏమైపోతున్నారు? నలిగిపోతూ ఉంటారు. వారి యొక్క హృదయానికి కలిగిన గాయాన్ని కట్టేవారు ఎవరంటే దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఏ మనిషి మాటల వల్ల హృదయానికి కలిగిన గాయము మార్పలేరు కానీ దేవుడు ఒక్కడే ఆ గాయములను మాన్పగలడు. దేవుడు ఒక్కడే బాగు చేయగలడండి. ఈరోజు తాగుబోతు ద్వారా వచ్చే సమస్యలను పక్కన పెడితే ఈరోజు అనేక మంది ఎన్నెన్నో రకాల సమస్యలు తప్పిపోతుంటారు, నలిగిపోతుంటారు, బాధపడుతున్నారు. అటువంటి వారందరినీ వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. దుర్బలముగా మారిన వారి జీవితాలు, పనికి మారిన వారి జీవితాలు, పాడైపోయిన మనిషిని బాగు చేయడానికి ఆయన వచ్చాడంట. ఒకవేళ బాగుపడకపోతే ఆయన ఏమన్నా తెలుసా? అయితే క్రొవ్విన వాటికి, బలము గల వాటికి ఏమి మేత పెడతానంటున్నాడు? శిక్ష. ఏంటా శిక్ష అంటే రకరకాల శిక్షలు ఉన్నాయండి ఈ భూమి మీద. మాట వినని వారికి రకరకాల శిక్షలు. ఒక వ్యక్తి మంచిగా చెబితే రాడండి, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక గాయము తన జీవితంలో ఎదురైతేనే ఒక మనిషి దేవుడి దగ్గరికి రావాలి. అందుకే దేవుడు కూడా చెప్పాడు, ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అవసరం లేదు కానీ రోగంతో ఉన్నవాడికి వైద్యుడు, ఆ రోగాన్ని బాగు చేయడానికి వచ్చిన వాడే నా యేసయ్య. పౌలు గారు అంటాడు కొలస్సీ రాసిన పత్రికలో 1:13, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క దేనికోసం చేయడానికి వచ్చాడండి? రాజ్య నివాసులము. మనం ఈ భూలోక నివాసులం కాదు. మనం ఎవరు తెలుసా? రాజ్య నివాసులు. మన రాజ్యం ఏంటో తెలుసండి? పరలోక రాజ్యము. హల్లెలూయా. యూదా గోత్రం అనే సింహమును ఆయన మన యూదా గోత్రముగా మనల్ని సృష్టించి తన పేరును మనకి ఇచ్చి ఆయన రాజ్య సంబంధులుగా మనం చేస్తున్నాడు. ఆయన రాజయుడి భూమికి దిగి వచ్చాడు నీ కోసం, నా కోసం. సాతాను బంధకాల్లో ఉన్న వాటిని పెట్టి. మరొక మాట ఏంటంటే ఆయన ఎందుకు వచ్చాడంటే తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా ఇచ్చి మనల్ని తిరిగి కొనడానికి వచ్చాడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చదవండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏదైనా ఒక పెళ్లి జరుగుతుంది అనుకోండి, భోజనాలకు మిమ్మల్ని ఆహ్వానించారు. భోజనాలు వడ్డించే వాడి దగ్గర నిలబడితే నీకు విలువనా? భోజనం పంక్తిలో కూర్చొని తినేవాడే గొప్పవాడా?
అర్థం కదా? వడ్డించేవాడు గొప్పోడా, తినేటోడు గొప్పోడా? కరెక్ట్గా చెప్పాలి. పంక్తిలో కూర్చునేవాడే. ఏమండి, ఇస్తరాకులు ఎక్కడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఎందుకు? ఒక మంచి చక్కని డ్రెస్ వేసుకుని వెళ్ళావు, మెడలో బంగారం గొలుసు వేసుకున్నావు, ఏమారం ఉంటుంది దాన్ని, చంద్రహారం, ఏదో ఒక హారం వేసుకొని వెళ్ళావు, చక్కగా పట్టు చీర కట్టుకొని మంచిగా రెడీ అయ్యావు. ఆకులు ఎత్తే దగ్గర ఉండడానికి ఇష్టపడతావా, లేకపోతే భోజన పంక్తిలో కూర్చోడానికి ఇష్టపడతావా? భోజన పంక్తిలోనే. ఇది నా మాట కాదు, స్వయంగా బైబిల్ గ్రంథంలోనే రాయబడ్డది. చదవండి ఒకసారి. లూకాసు వార్త 22:27 అంటాడు, గొప్పవాడు ఎవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా, అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువానివలే. అది భోజన పంక్తిలో కూర్చున్నవాడే గొప్పవాడండి. పరిచర్య చేయడానికి ప్రత్యేకించబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారని అనుకుంటారు. ఎవరికి వాడు ఎవరనుకోవడం. సొంత ఇంటిలో ఫంక్షన్ జరుగుతున్నా, బయట ఫంక్షన్ జరుగుతున్నా మనం అతిథుల్లాగా పెడతామే కానీ పరిచర్య చేయడానికి ఎవరు కూడా ఇష్టపడరు. కానీ నా దేవుడు పరిచర్య చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఏంటి పరిచర్య అంటే? తన ప్రాణమును క్రయధనముగా నీకు ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ చేయగలరా? ప్రాణాన్ని క్రయధనముగా ఎవరైనా అప్పగించగలరా? ప్రాణాన్ని క్రయధనముగా ఎవరు కూడా అప్పగించలేరండి. ఎవరు తన ప్రాణాన్ని తీసుకోవడానికి, ఇవ్వడానికి ఎవరు కూడా ఇష్టపడరు. పరిచర్య అంటే అంత ఈజీ కాదండి. పరిచర్య అంటే అంత ఈజీ కాదు. ఈ రోజు అనేకమైన పరిచర్యలు ఉన్నాయి. చాలా మంది అనుకుంటారు ఇదిగో బతకలేకనే ఈ రోజు చాలా మంది సేవకులుగా తయారవుతున్నారు అనుకుంటారు. కానే కాదండి. నిన్ను ఆ రాజ్య సంబంధిగా చేయడానికి ఈరోజు అనేక మంది ఏం చేస్తున్నారంటే ఈ సేవలను ప్రాణములు క్రయధనముగా అర్పించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. ఆయన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవ మాట ఏంటంటే 1 యోహాను 3:8 ఒకసారి చదువుతాం. 1 యోహాను 3:8 అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మానవ జీవితాల్లో అలుముకున్న సాతాను యొక్క బంధకాల నుండి, అపవాది కట్ల నుండి విడిపించడానికి, కార్యమును జరిగించడానికి, నశించిపోతున్న మానవుని రక్షించడానికి, అపవాదితో యుద్ధము చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మొన్న ఆయన అడుగుతున్నాడు, పాస్టర్ గారండి ఇదిగో యెరూషలేములో దేవాలయం కట్టడానికి అన్ని కూడా సమకూర్చి చేసుకున్నారు కదా, ఎక్కడెక్కడో చెదిరిపోయి యూదులందరూ కూడా యెరూషలేముకు వచ్చేస్తున్నారు కదా, ఇదిగో ఎర్రని పేరు కూడా కొన్నారని చెప్పారు కదా, మరి ఇంకా మందిరం ఎందుకు కట్టబడటం లేదు అని అడుగుతున్నాడు. ఇంకా మందిరము ఎందుకు కట్టడం లేదు, దేవుడు ఎప్పుడు వస్తాడండి అని అన్నాడు కదా. అయ్యా ఇంకా భూమి మీద అనేక మంది మారు మనసు పొందవలసి 7 ఏళ్ళు శ్రమకాలం అనేది భూమి మీద ఉంటుందని చెప్పి ప్రకటన గ్రంథంలో భక్తుల చేత ప్రవచించబడింది కదా. ఆ మాట ఇంకా నెరవేరాలి. 666 ముద్ర రావాలి. ఆ తర్వాత అంత్యక్రీస్తు పరిపాలన 7 సంవత్సరాలు జరిగిన తర్వాత భూమి మీదకి యేసు ప్రభు పాదం మోపి అంత్యక్రీస్తు ఆయన యుద్ధం చేసి వాడిని ఓడించి అపమార్చిన తర్వాత అప్పుడు సంఘం ఎత్తపడుతుందని చెప్పాడు కదయ్యా. ఇంకొంచెం సమయం ఉంది, ఇంకా చాలా మంది రక్షణ పొందాల్సిన అవసరత ఆవశ్యకం అనేది ఉందండి, అందుకే ఆలోచన జరుగుతుంది. అవునా మాస్టర్ గారు, నాకు ఎవరు చెప్పలేదని నాకు అర్థం కాదు, నీ చదివేట్లా నాకు తెలియదని అంటున్నాడు. ప్రియమైన వారులారా, అపవాది యొక్క తంత్రములన్నిటిని కూడా లయపరిచేవారు ఎవరంటే దేవుడు మాత్రమే. అందుకే మానవుడి జీవితంలో అలుముకున్న చీకటినంతా కూడా తీసివేసి వెలుగులను నింపడానికి ఆయన ఈ భూమి మీదకి అపవాదం జయించడానికి, వాడి యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడుగా ఆయన అవతరించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, ఆయన పుట్టుక ఎంత గొప్పదో నీకు అర్థం.
ఆయన మనం ఎందుకు ఆరాధించాలో నీకు అర్థం అవ్వాలి. ఆయన ఎందుకు మనం స్తుతించాలో నీకు అర్థం కావాలి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలో నీకు అర్థం కావాలి. ఎందుకంటే ప్రతి మానవుడిని రక్షించడానికి ఆయన తన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించడానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. అలాగే 1 యోహాను 5:10-11 చదివితే, 1 యోహాను దేవుని కుమారుని యందు దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి చెప్పిన సాక్ష్యమును నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికుడుగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడండి? నిత్య జీవాన్ని కలగచేయడానికి, నిత్య జీవమును కలగచేయడానికి. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలుగున్నాడు. యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు, ఆయన దేవుడిని నమ్మిన వారే నిత్య రాజ్యమునకు. మొదట పాపములు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడే ఆయన గురించి సాక్ష్యము చెప్పాలి. దేవుని నమ్మని నాస్తికుడి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు దేవుడని చెప్తే వింటాడా? నాస్తికుడు వాడు. దేవుడే లేడని చెప్పి వాడు హృదయం నింపబడింది. వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుడు ఉన్నాడని చెబితే నీకు కనబడ్డాడా? నువ్వు ఆయన చూసావా? ఆయనతో మాట్లాడేవా అని రకరకాల ప్రశ్నలు వేస్తాడు. ఇప్పుడు వాడు ఏంటంటే దేవుడు కుమారుడని నమ్మలేదు. వాడు ఆ నమ్మని వాడి దగ్గరికి మనం వెళ్ళి వాదన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏం చేయాలి? ఒకటి ప్రార్థన. వాళ్ళలో ఉన్న అపోహలన్నిటినీ కూడా నివృత్తి పరిచేవారు ఎవరంటే దేవుడు ఒక్కడే. దేవుని స్తోత్రం కలుగునుగాక. అబద్ధికుల దగ్గరికి వెళ్ళి మనము చెప్పిన వాడికి అర్థం కాదు. వాడు మొదటిగా దేవుని కుమారుడని వాడు తన హృదయంలో విశ్వసించాడు. అందుకే చెప్తున్నాడండి, ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఆ జీవము ఆయన కుమారుని యందు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 3:16-17 కూడా ఒకసారి చూసి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునని. ఎందుకంటే ఆయన్ని నిత్య జీవమును నశించిన దాన్ని వెతికి రక్షించడానికే ఆయన నిత్య జీవం అనుగ్రహించడానికి దేవుడు లోకాన్ని ఎంతో ఎందుకు ప్రేమిస్తున్నాడు దేవుడు అంటే, దొంగ దేనికోసం వస్తాడండి? దొంగతనం చేయడానికి వస్తాడు, దోచుకోవడానికి వస్తాడు. దొంగతనానికి, హత్యకు, నాశనమును గురి చేయడానికి వస్తాడు. కానీ మరి దేనికి కూడా రాడని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. కానీ ఆయన ఎందుకు వచ్చాడు? గొర్రెలకు ప్రాణం పెట్టడానికి, గొర్రెలకు జీవమును కలగజేయడానికి, అది సమృద్ధిగా కలగజేయడానికి నేను వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. సమృద్ధిగా జీవం ఎక్కడ ఉందంటే ఆయనలోనే ఉంది. ఈరోజు మనిషి అర్థం కాక కష్టపడతా ఉంటాడు, చెమటూచి బాగా 24 గంటలు గుడికి కూడా రాకుండా చాలా మంది చేస్తాడు. బిజీ లేదు. సమృద్ధి నువ్వు ఎంత చెమటూచి ఎంత అలసిపోయి కష్టపడ్డా కూడా నువ్వు సమృద్ధిని పొందుకోలేవు. కానీ ఆయన కృప ద్వారా మాత్రమే. ఆయన కృప ఒక రాత్రికి రాత్రి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ధనవంతుడిగా మార్చేయగలడు. ధనవంతుడిని దరిద్రుడిగా మార్చగలడు. దరిద్రుడైన వాడిని ధనవంతుడిగా కూడా ప్రతిదీ కూడా ఎవరి చేతిలో ఉంది, ఎవరి ఆధీనంలో ఉందంటే మన దేవుని ఆధీనంలో. ఈరోజు ఆ దొంగ, ఆ సాతాను ఏదైతే నీ నుండి దోచుకున్నాడో, ఏదైతే వాడు దొంగిలించాడో దాన్ని తిరిగి పొందుకోవడానికి ఆ నిత్య జీవార్థమైన యేసు దగ్గరికి రాగలిగితే, ఆయన హృదయంలోకి చోటు ఇవ్వగలిగితే,
ఆయన సమృద్ధి గల చోటులోనికి నడిపిస్తాడు. నీకు ఆనందాన్ని ఇస్తాడు, నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు, నీ కుటుంబంలో శోధనంతా తీసివేసి ఆయన నీకు నెమ్మదిస్తాడు. అందుకే ఆయన దగ్గరికి నువ్వు రాగలగాలి. ఈ రాత్రి ఒకవేళ ఇంకా మీ కుటుంబాలు ఎవరైనా రక్షణ పొందుకోకుండా అన్నట్లయితే ఇదే అవకాశం, దేవుడిచ్చిన ఆశీర్వాదం, ఈ అమూల్యమైన ఈ 47 దినాల సమయం నశించిపోతున్న ఆత్మ కొరకు భారం కలిగి ప్రార్థన చేయి. ఇప్పటి వరకు నీ కొరకు, నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు ప్రార్థన చేసేవేమో, ఈ రోజు నుంచి మీ బంధువుల కొరకు, మీ రక్త సంబంధికుల కొరకు, పూరి పంట కొడ కొరకు, ఈ దీనాల భారత కొరకు, ఆంధ్రప్రదేశ్ కొరకు, యావత్ ప్రపంచం కొరకు మనం భారం కలిగి ప్రార్థించు వారమై ఉన్నాము. హల్లెలూయా. ఈ భారం ఒక్కరిలోనే కాదండి, అందరిలో కూడా కలగాలి. అందరిలో కలగాలి. ఏ సాధన అయితే అనేక మందిని దొంగిలిస్తూ ఉంటామో వాడి ఉచ్చులో నుండి మనం బయటికి లాగాలి. ఆ లాగేది ఎలా సాధ్యమవుతుందంటే ప్రార్థన ద్వారా మాత్రమే మనం సంపాదించుకోవాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడి అందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమె అందరూ కూడా తరలవచ్చుగా, కళ్ళు మూసుకుందాం, కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం. దేవుడు నిన్ను నన్ను ఒక ప్రణాళికతో ఆయన సృష్టించాడు. ఈ రాత్రి ఎన్నో విషయాలు మీతో దేవుడు మాట్లాడతాం. సాతాను యొక్క నిర్బంధంలో నుండి మానవాన్ని రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా ఇచ్చి మనల్ని తిరిగి కొన్నాడు. మన జీవితాల్లో సాతాను కార్యాలన్నింటినీ కూడా నశింపజేయడానికి వచ్చాడు. నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఈ 4 రకాల అనుభవాలు ఆయన ద్వారా నువ్వు పొందుకున్నావు కనుక నిత్యమైన ఆనందం, ఏ సాతాను నీ జీవితంలో దొంగిలించిన ఆ యొక్క సంపద ఏదైతే ఉందో తిరిగి ప్రభు నీకు అనుగ్రహించాడు. నువ్వు దీవించబడిన వ్యక్తి, నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తి, నీవు దీవెన నొందిన వాడవు కనుక నువ్వు ఎలాగైతే దీవించబడ్డావో అనేకుల దీవెన కొరకు ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు నీ కుటుంబాల కొరకు అనేక ఆశ్చర్యమో, ఈ రోజు నుంచి ఇతరుల కొరకు భారం కలిగి ప్రార్థన చేయి. ఇదిగో నేను త్వరగా రాబోతున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అనేక మంది భక్తుల చేత ఈ రాత్రి పార్వతీయుడు దేవుడిని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా దేవుడిని స్తుతిద్దామండి. కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుందాం. నీ 2 కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూడు. నీ భాగ్య నేత్రాలు తెచ్చి దేవుని చూడు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆయన మనందరినీ కూడా పరిశీలిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తుతించండి. రక్షించుకోవాలని ఆత్మలు ఎంతో ఉంటాయి. మీ చుట్టూగా ఎంతో మంది రక్షించుకోవాలని త్రావుడికి బానిసలైపోయి లోక ఆశలో పడిపోయి అదే ఆనందమని, అదే జీవితమని ఊగులాడుతున్న ప్రతి యవనస్తుని దేవుడు ఆత్మ రక్షించినట్లుగా ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే మహిమ, 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 మహిమ. ఆరాధనకు యోగ్యుడవు నాయన, స్తుతులకు పాత్రుడవు. Thank you Jesus. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రహరీని స్వాధీనమాచి. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా స్వాధీనమా. నీవే సదా ఆరాధన, నీవే ఆరాధన.
సింహాలను ముగించిన దేవుడు. ఇదిగో నన్ను శాసనము అయినా ప్రభా సంతకం చేసి దానియేలుకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు దానియేలు కలవరపడలేదు. ఆ యొక్క ప్రతిభకు మొక్కలేదు కానీ ప్రభా ఇదిగో తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడ్డాడు. ఇదిగో నాయన ప్రభా ఈ రాత్రి మా దీనాల భారం మీరు కదిలించండి. యేసు నామములో ఈ పూరి కట్టకూడదు ఏమని చేస్తున్నా ప్రతి శక్తులను అంధకార శక్తులను నశించిన దాన్ని రక్షించడానికి వచ్చావు ప్రభా. ఈ రాత్రి నీ కృప కలుగును గాక. నువ్వు రక్షించే దేవుడవు నాయన, నువ్వు వెలుగులను నింపే దేవుడవు నాయన, పాడైపోయిన జీవితాన్ని బాగు చేసే దేవుడు, గాయాలను కట్టే దేవుడవు నాయన. ఈ రాత్రి ఎంతమంది హృదయంలో గాయాలు ఉన్నాయో వారి గాయాలన్నీ యేసు నామములో కట్టబడును గాక. యేసు నామములో వారి గుండెలు బాగుపడును గాక. ఉషా తన కుమార్తె ఇద్దరు కూడా బాధితులై ఉన్నారు తండ్రి. భయంకరమైన జ్వరంతో ఉషా తన భర్త ఇద్దరు కూడా బాధపడుతున్నారు. ఇప్పుడే నీ వాక్కు పంపి ఆ బిడ్డను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. జ్వరం నుండి విడుదల దయచేయండి. ఈ రాత్రి ఇప్పుడే ఈ క్షణమే యేసు నామములో తల్లికి బిడ్డకి ఇద్దరు కూడా స్వస్థత కలుగును గాక. సంఘంలో ఇంకా ఎంతమంది బలహీనంగా ఉన్నారు ప్రతి ఒక్కరిని పేరు పేరు మీద దర్శించండి. ఇదిగో ఈ రాత్రి మరి జాన్వర్ తల్లి ఇద్దరు కూడా ప్రయాణంలో ఉంటుండగా క్షేమకరమైన ప్రయాణాలకు దయచేయండి. వారు ఏ పన్నెండు మంది వెళ్తున్నారు 12 కూడా యేసు నామములో సఫలీకృతమగును గాక. ఇదిగో ఎగ్జామ్స్ రాస్తున్న జ్ఞాపకం చేసుకో. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ అయ్యా ఏ ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారో ప్రతి బిడ్డ పరీక్షల గొప్ప విజయం కలుగును గాక. ఇదిగో నాయన 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న మా సంఘంలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరు మీరు దర్శించండి నాయన. ఈ రాత్రి సమాధానకరమైన వాతావరణం మా అందరికీ దయచేయండి. సంఘంలో ప్రేమ సమాధానం ఏదో చేయగాక. ఈ ఉపవాస ప్రార్థనలు ఎంతమంది అయితే కన్నీరు కారుస్తున్నారు ప్రతి బిడ్డ కన్నీరు యేసు నామములో ఈ కన్నులో దాచబడును గాక. దాచిన ప్రతి కన్నీటికి సమాధానం దొరుకును గాక. ఇదిగో ఆత్మీయులు చాలా బలహీనతలుగా ఉన్నాయా. ఒకసారి రాత్రి నీకు మాత్రం ఎత్తుపట్టుకోనైనా మంచి ఆరోగ్య బలము శక్తిని దయచేయి. తన మోకాళ్ళను ముట్టండి, తన నడుములు ముట్టయ్యా. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయి. అందరూ కూడా చక్కని ఆరోగ్యం దయచేయి. ఆ ఐవీపీ నుంచి విడుదల దయచేయి. మంచి ఆయురాగ్యం బలము శక్తి నీకు మాత్రం దయచు. ఈ భారతమైన సేవ ఇంకా ముందుకు తీసుకోవడానికి ఆత్మలేవాన్ని చేయి ఈ బిడ్డలు చేయడంతో మీరు నడిపించండి. పరలోకస్తున్న జ్ఞానము ఆరోగ్యం బలము వారిని దయచేయి. వారిని ప్రేమించిన కుమార్తె కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రి చేరువైన సర్వ సంఘాన్ని చేతులుగా అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతి ఆరాధన నీ పాదాల చెంత సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన కరుణ దేవుని ప్రేమ కుమారుడు రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన సమాధానం సన్నిధి తల వచ్చి ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబానికి ఆత్మీయ కుటుంబానికి లోకంలో సకల పరిశుద్ధులకు ఆయన సదా తోడే నడిపించును గాక. ఆమేన్. శిలువ రక్తం వేసి ప్రభువు సంపూర్ణించు అపవాది నాశనం యేసు నామానికి జయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్.